సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ టాలీవుడ్ నుంచి ఎక్స్క్లూజివ్గా రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, నాని గారి ప్యారడైజ్ మూవీ ఇన్ టైంలో రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ దాని మీద ఏ మాత్రం బస్ పోకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు శ్రీకాంత్ వదిల. వెటరన్ యాక్టర్ మోహన్ బాబు గారు ఇందులో యాంటగనిస్ట్గా నటిస్తున్నారని ఎప్పుడో మీకు చెప్పాను. నిన్న సాటర్డే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్స్ 2 రిలీజ్ చేశారు. షర్ట్లెస్తో ఒకటి, గన్ క్యారీ చేస్తూ షర్ట్తో ఇంకోటి, 2 కూడా భలే ఉన్నాయిలే. అసలు ఎవడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రెట్రో స్టైల్ లుక్స్లో మోహన్ బాబు గారు కనబడతారని. ఏదైనా శ్రీకాంత్ గారి విజన్ మాత్రం బాగుంటుంది. కాకపోతే ఆ ఫస్ట్ పిక్ని కొంచెం డీప్గా చూస్తేనే హెడ్ ఎవరిదా అతికిచ్చినట్టుంది. ఇది నాకే అనిపిస్తుందా లేక మీకు కూడా అనిపించిందా కమెంట్ చేయండి. మరి పెద్ద మూవీతో ప్యారడైజ్ క్లాష్కి వస్తుందా లేక ఇద్దరులో ఎవరైనా తప్పుకుంటారనేది తెలియాలి. 99% రాకపోవచ్చు, ఎందుకంటే 2 పాన్ ఇండియా ప్రాజెక్టులే కాబట్టి థియేటర్ షేరింగ్లో ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారు విజయ్ సేతుపతి గారి కొలాబరేషన్లో వస్తున్న మూవీకి స్లమ్ డాగ్ అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. పొరపాటున ఇది కూడా బిస్కెట్ అయితే ఇంకా పూరి గారు షెడ్కి వెళ్ళిపోయినట్టే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ అదే పొజిషన్లో ఉన్నారు ఆయన. హోప్ ఈ మూవీ ఆయనకి మాస్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా కోరుకుందాం. ఫ్రాంక్లీ స్పీకింగ్, పూరి గారి సినిమాల వల్ల ఆయనకి ఏం కలిసి వస్తుందో తెలియట్లేదు కానీ ఆయనతో చేసిన హీరోల మార్కెట్ మాత్రం అగాధంలోకి పోతుంది. నెక్స్ట్ వచ్చి, సుజిత్ గారు తన నెక్స్ట్ మూవీ నాని గారితో చేస్తున్నారని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక రోల్ చేయబోతున్నారని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. మరి ఇది DVV ప్రొడక్షన్లో వస్తుందా లేక నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ మూవీ స్టోరీ ఒక డార్క్ కామెడీ టైప్ అంట. మోస్ట్లీ డాక్టర్ అండ్ జైలర్ మూవీ ఫ్లేవర్లో ఉండొచ్చు. కామెడీ అంటేనే నాని గారి స్ట్రాంగ్ జోన్ కాబట్టి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే హిట్ పక్క. చిన్న న్యూస్ ఏంటంటే ఈ మూవీలో కూడా ఓజీ ఆర్ సాహో ఇంటర్లింక్స్ ఉండే ఛాన్స్ ఉందన్నారు సుజిత్. ఇంటెన్షనల్గా అయితే కాదు, సినిమాలో అవసరం ఉంటేనే పెడతానన్నారు. నిజానికి వాళ్ళేం కనబడక్కర్లేదు, జస్ట్ పేరు విన్నా చాలు తగలడిపోద్ది. నెక్స్ట్ న్యూస్, కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ వచ్చింది. యాక్చువల్గా ట్రైలర్ రాకముందు ఓవర్సీస్ బుకింగ్స్ నార్మల్గానే ఉన్నాయి. ట్రైలర్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుందనుకుంటే ట్రెండ్ జస్ట్ నార్మల్గానే వెళ్తుంది. 400 కోట్లు కొట్టిన ఒక మాస్టర్ పీస్ మూవీ నుంచి ఇలాంటి ట్రెండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ లాస్ట్ ఫ్యూ డేస్లో బిగ్ జంప్ ఏమైనా చూడాలి. ఏదైనా కాంతారాలానే ఇది కూడా టాక్ బట్టి కలెక్షన్లో కుమ్మేస్తుందేమో. అండ్ ఈ ట్రైలర్ మీద నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, చూడలేని వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి. ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్లో కాంతారా నుంచి మూవీస్ వస్తూనే ఉంటాయన్నారు రిషబ్ శెట్టి గారు. అండ్ ఈ సండే జరగబోయే తెలుగు కాంతారా ఈవెంట్కి మన NTR గారు అటెండ్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ న్యూస్, 2 years గ్యాప్ అనుకుంటా నవీన్ పోలిశెట్టి గారు ఒక సినిమాతో వచ్చి. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్లో కూడా ఒక్క సినిమా చేయలేదు ఆయన. డైరెక్ట్గా 14th సంక్రాంతి 2026లో అడుగు పెట్టబోతున్నారు అనగనగా ఒక రాజు మూవీతో. రీసెంట్గా ఈ మూవీ నుంచి 90 seconds గ్లిమ్స్ రిలీజ్ అయ్యి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇది. సో పండగకి ప్రిపేర్ అయిపోండి తన స్ట్రాంగ్ జోన్ని నమ్ముకొని సిద్ధమైనట్టున్నారు నవీన్. కాస్టింగ్లో మీనాక్షి గారు ఉండడం కూడా వెరీ అడ్వాంటేజ్. ఈ ఇయర్ ఆమె సంక్రాంతికి వస్తున్నంత వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు ఇంకో సంక్రాంతికి మరో సూపర్ హిట్ కొట్టాలని ప్రిపేర్ అయిపోయారు. అనిల్ రావుపూడి గారి మూవీలోనే ఇది కూడా పక్కా పాజిటివ్గా వస్తుంది. 2 ఎంటర్టైన్మెంట్ జోనర్స్ కాబట్టి పండగకి నవ్వుకోవడానికి డోకా లేదు. ఇదే ఊపులో రాజాసాబ్ కూడా వచ్చేస్తే క్రేజీ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్, జీతు జోసెఫ్ అండ్ మోహన్ లాల్ గారి దృశ్యం 3 షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రీసెంట్గా పూజా సెరమనీ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అసలు పార్ట్ 2 ఎండ్లో బూడిద కూడా ఇచ్చేసాక ఇంకేం క్లూ కనపడిందో వీళ్ళకి థర్డ్ పార్ట్ తీయడానికి. నిజంగా ఇండియన్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలోనే దీన్ని కొట్టేదే ఏం లేదు. మళ్ళీ ఇలాంటి ఫ్రాంచైజీ ఏమి రాకపోవచ్చు, అంత టైట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా థర్డ్ పార్ట్ చూడాలని. ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మన మోహన్ లాల్ గారికి ఇచ్చింది. కంగ్రాచులేషన్స్ టు మోహన్ లాల్ గారు. నెక్స్ట్, SKN ప్రొడక్షన్లో బ్లాక్ బస్టర్ అయిన బేబీ మూవీని హిందీ రీమేక్ చేయబోతున్నారు. రీసెంట్గా పూజా సెరమనీ కూడా అయింది. హిందీలో కాస్టింగ్ ఎవరనేది ఇంకా డీటెయిల్స్ తెలియదు. నెక్స్ట్ న్యూస్, ప్రశాంత్ వర్మ గారు అండ్ ప్రభాస్ అన్న కాంబినేషన్లో ఒక మూవీ వస్తుంది. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఎప్పట్లో చెప్పడం కష్టం. అయితే దీనికి సంబంధించి సైలెంట్గా ప్రభాస్ అన్న లుక్ టెస్ట్ కూడా జరిగిపోయిందంట. ఫ్యూచర్లో ఈ మూవీ వర్క్షాప్లో కూడా ప్రభాస్ అన్న పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా రాజాసాబ్ మూవీ యొక్క కొత్త ట్రైలర్ని ముంబై టీం కట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 3 minutes ఉండబోతుంది. ఇది ఫన్, లవ్, ఎమోషన్, హారర్ ఇలా ప్రతి ఎలిమెంట్ యాడ్ చేశారు. ట్రైలర్ కట్ చేశారు. మోస్ట్లీ October 1 రిలీజ్ అవ్వచ్చు. అదే జరిగితే కాంతారా మూవీ ఇంటర్వెల్కి వేస్తారేమో థియేటర్స్లో, చూడాలి. నెక్స్ట్, చిరు అనిల్ మూవీ షూట్లో October 20th నుంచి వెంకటేష్ గారు జాయిన్ అవుతారు. 10 to 15 days ఆయన షూట్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ నవంబర్లో ఇద్దరి మీద ఒక సాంగ్ షూట్ చేసి అక్కడతో టోటల్ షూటింగ్ ర్యాప్ చేస్తారు. ఇంకా వెంకీ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అయితే October 1st week నుంచి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుందంట. మేబీ 3-2 daysలో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, అఖండ 2లో ఒక డ్యాన్స్ నెంబర్ని భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇది ఒక అల్ట్రా మాస్ నెంబర్. అప్రాక్సిమేట్లీ 600 డాన్సర్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఒక గ్రాండియర్, ఒక విజువల్, ఒక ఎక్స్ట్రావ గంజా ఇవన్నీ కలిసిన మాస్ బీట్ అంటే ఇది. తమనన్న అయితే చింప అవతలేసాడని టాకు. అండ్ ఈ మూవీ December 5th రిలీజ్ అవుతుంది. అఫీషియల్గా ఒక వీడియో రిలీజ్ చేసి మరీ చెప్తారు, వెయిట్ చేయండి. నెక్స్ట్, విజయ్ దేవరకొండ అండ్ రవికిరణ్ కోలా కాంబినేషన్లో రాబోతున్న వర్కింగ్ టైటిల్ రౌడీ జనార్దన్ మూవీలో
వెటరన్ యాక్టర్ రాజశేఖర్ గారు విలన్ రోల్లో కనిపించే హై ఛాన్స్ ఉంది, కొన్ని రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఈ వీక్ స్టార్టింగ్లో ఓజీ ఈవెంట్ జరిగింది. వర్షాలు పడుతున్నా ధైర్యంగా ఓపెన్ గ్రౌండ్లో పెట్టేశారు. వచ్చిన గెస్టుల్లో ఒక్కళ్ళు కూడా సరిగ్గా మాట్లాడకుండానే వర్షం తాండవం చేసింది. ఏదో కళ్యాణ్ గారు వచ్చి ఆ కటానా పట్టుకొని కొంచెం సేపు ఎంటర్టైన్ చేయడం వల్ల ఫ్యాన్స్ అండ్ వ్యూవర్స్ డిసప్పాయింట్ అవ్వకుండా ఉన్నారు, కానీ లేదంటే ఈవెంట్ డిజాస్టర్ అయిపోయి ఉండేది. పాపం తమరన్న చాలా ఆశలు పెట్టుకున్నారు ఓజీ మ్యూజిక్తో పిచ్చెక్కించేద్దామని, కానీ కలిసి రాలే. బట్ కళ్యాణ్ గారి ఎపీరియన్స్ వల్ల ఓన్లీ డీవీవీ ఛానల్లోనే హైయెస్ట్ వ్యూవర్షిప్ 278K గెయిన్ చేసింది. ఇంకా ఓవరాల్ అన్ని ఛానల్లో అయితే 6 లక్షల పైనే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక ఛానల్లో మోస్ట్ వ్యూస్ దక్కించుకున్న ఈవెంట్గా రికార్డ్ సెట్ చేసింది ఓజీ. ఇంకా మూవీ విషయానికి వస్తే జస్ట్ డీసెంట్ టాక్తో వెళ్ళిపోతుంది. హెవీ రైన్స్ ఉండడం, ప్రీ ఫెస్టివల్ సీజన్తో ఫ్రైడే అంటే 2 డేస్కి వరల్డ్ వైడ్గా 174 గ్రాస్ని 109 crore షేర్ గెయిన్ చేసింది. ఇంకా 65 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. యాక్చువల్గా తెలుగు కాకుండా రెస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్లో ఏదో పేరుకి రిలీజ్ అయినట్టు రిలీజ్ చేశారు, కానీ నో ప్రమోషన్స్, నో ట్రైలర్, నో సాంగ్స్ ఇవేం లేకుండా దీన్ని పాన్ ఇండియా అని ఎందుకన్నారో తెలియదు. సినిమా చూసుకున్నాక ఇది ప్యూర్ ఫ్యాన్ బై సర్వీస్ అని వాళ్ళకి అర్థమై ఉంటుంది. అందుకే అదర్ లాంగ్వేజెస్లో ప్రమోట్ చేయలేదు అండ్ రిలీజ్ కూడా పెద్దగా ఏం చేయలేదు. కానీ ఈ మూవీ మీద ఉన్న క్రేజ్ వల్ల 174 crore థియేటర్కల్ రైట్స్ అమ్మారు. డీసెంట్ టాక్ ప్లస్ రైన్ ఎఫెక్ట్ వీటి వల్ల కలెక్షన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. వీకెండ్ కలెక్షన్స్ చూస్తే కానీ క్లియర్గా తెలియదు ఇది బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది. నేనైతే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకుంటున్నా. డే టు డే మీకు రిపోర్ట్ అప్డేట్ చేస్తా. అండ్ దట్స్ ఇట్ గైస్, లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.